జ్ఞానంలో పడిపోయినా ఇప్పుడున్నటువంటి వలలో పడిపోయినా ఏమవుతుంది, నెక్స్ట్ జనరేషన్ అంతా కూడా దేశము పతనం అవుతుంది ఉంటుంది. కానీ మనం చూసినట్లయితే ఎంతమంది కాలేజ్ స్టూడెంట్స్ ఉన్నారండి మన దగ్గర? ఒక కాలేజ్లో ఎన్ని కాలేజీలు ఉన్నాయి? చాలా ఉన్నాయి. సో ఇంతమంది కాలేజ్ స్టూడెంట్స్ అందరం కలిస్తే మనం మన ప్రతినిధిగా ఒక విగ్రహాన్ని చేయించుకుంటానికి ఒక 20 రూపాయల పాకెట్ మనీయే, 20 రూపాయలే ఇచ్చి చూడండి అన్ని కాలేజీల నుంచి. అప్పుడు మనం ఇక్కడ పెట్టుకోవాలి, మనమే పెట్టుకున్నామని. దాంట్లో ఏమైనా తక్కువ పడితే మనకి ఇక్కడ ఉన్న ప్రతినిధులు కావచ్చు, కలెక్టర్ ఆఫీస్ నుంచి మేము కూడా కావచ్చు సహకరిస్తాం. కానీ ఆ ప్రయత్నం చేసి చూడండి. ఒక యువతరం అంతా కలిసి యువతకు ప్రతినిధి అయినటువంటి వివేకానందుని విగ్రహాన్ని జగిత్యాలలో పెట్టారు. దీనికి ప్రిన్సిపల్స్ని, తర్వాత యువజన శాఖ ఆఫీసర్ని కూడా చొరవ తీసుకొని అది చేయమని చెప్తున్నాను. ఎందుకంటే మీరు చూడండి, ఏ షాప్లో, ఏ థియేటర్లో, ఏ కొట్లల్లో ఉంచినా కానీ యువకులే కిటకిటలాడతాం. రెస్టారెంట్స్లో అందులో మీరు ఇప్పుడు నేను చెప్పిన పైసలు అయితే అసలు నథింగ్, మీ ఒక రోజు పాకెట్ మనీ. తప్పేం లేదు, అట్లా చేస్తే ఏమైందంటే అబ్బాయి ఆ విగ్రహం చూసినప్పుడల్లా అబ్బాయి ఇందులో నేను నా యొక్క భాగస్వామ్యం ఉంది, నేను కూడా ఒకరోజు ఇలాంటి పేరెన్నిక గల వ్యక్తిలాగా కావాలి అనేటువంటిది ఒకటి వస్తుంది. సో యువతనే ముందుకు వెళ్ళాలి. ఒక యువత వివేకానంద చేసినటువంటి సేవలను గుర్తింపుగా తప్పకుండా ఈనాడు యువజన దినోత్సవం జరుపుకోవాలని చెప్పేసి ఆనాడు ప్రకటించడం నిజంగా కూడా ఒక యువతిగా చాలా సంతోషంగా ఉంది. చిన్నప్పటి నుండి కూడా మీలాగే అక్కడ కూర్చొని నేషనల్ యూత్ డే సందర్భంగా మరి స్వామి వివేకానంద మాట్లాడేటువంటి ఎన్నో సూక్తులను కూడా మరి విని చదివి ఇన్స్పైర్ అయ్యి ఈనాడు ఈ దశకు చేరుకొని ఇంకా కూడా ఒక విద్యార్థిలాగా ఎన్నో కూడా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. చాలా సూక్తుల్లో నాకు నచ్చింది ఒకటి మాత్రం, ప్రయత్నించు కానీ ఓడిపో, మరి ప్రయత్నించకుండా మాత్రం ఓడిపోతే అది నీ మరణం అని చెప్పేసి, బలమే నీ జీవనం అంటే బలం, నువ్వు బలంగా ఎంత ఆత్మస్థైర్యంగా తప్పకుండా నేను గెలుస్తా అని చెప్పేసి నీ జీవితాన్ని ఆ ధైర్యంతో ముందుకు తీసుకెళ్తా ఉంటే దాంట్లో ఓటమి చెందినా కూడా చాలా తృప్తి ఉంటుంది. కానీ గెలిచిన వాడికి మళ్ళా ఓడిపోతే ఎట్లా గెలవాలో అని చెప్పేసి దాంట్లో మాత్రం వాళ్ళకు ఏ విధంగా గెలవాలని వర్షంగా తీసుకోండి మీరు. అంటే మళ్ళీ మామూలు డాక్టర్ అయినాడంటే చాలా గొప్ప డాక్టర్ అయ్యిండు. హస్తం అనేది సారు ఎవరికన్నా ఆపరేషన్ చేసినా కూడా ఒక్కటి ఫెయిల్ కాలేదు. అంటే అంత గొప్ప డాక్టర్ అయ్యిండు అని అంటే మరి ఎప్పుడు కూడా నిరాశ చెందలే. 10th ఫెయిల్ అయిన డాక్టర్ అయితే అనుకుంటారా? ఆ విధంగా మీరు ఈ యొక్క ఏజ్లో ఏం ఆలోచిస్తారు అంతే ఆలోచిస్తారు. మరి ఫెయిల్ అయితే పేరెంట్స్ ఏమనుకుంటారో అని ఆలోచించి చాలా పత్రికల్లో, చాలా న్యూస్లలో చూస్తాం. జీవితం చాలా గొప్పది. దేవుడు ఎవరిని ఊరికే పుట్టించాడు. ఎవరి జీవితంలోనైనా కూడా ఏదో ఒక శక్తి దాగి ఉంటుంది. అది వెలికి తీయడంలోనే మరి నువ్వు విఫలమవుతున్నావు అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. మరి ఆ కెరటాన్ని చూసి నేర్చుకో అని చెప్పేసి చాలా గొప్ప మాట చెప్పిండ్రు. మరి పడి లేచే కెరటాన్ని చూసి నీ గమ్యాన్ని నువ్వు మలుచుకో అని చెప్పేసి ఎన్ని గొప్ప మాటలు చెప్పడం జరిగింది. ఇంతమందిలో ఒక మందలో ఒక్కడిగా ఉండకు, 100లో ఒక్కడిగా ఉండడానికి నువ్వు ప్రయత్నించు అని చెప్పేసి ఎన్నో గొప్ప గొప్ప మాటలు చెప్పిండ్రు. అవి విని ఈ చెవి నుండి ఈ చెవికి వదిలేయకుండా మీ అందరూ కూడా చాలా గొప్ప మార్గంలో, మంచి మార్గంలో వెళ్ళాలని చెప్పేసి, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని, మీ తోటి విద్యార్థులకు కూడా మీరు ఆదర్శంగా ఉండే విధంగా నీ యొక్క చదువు కావచ్చు, నీ జీవితం కావచ్చు, ఆ విధంగా ముందుకెళ్ళాలని, మీ అందరూ కూడా ఉన్నత లక్ష్యాలు చేరుకోవాలని చెప్పేసి మన యొక్క సనాతన భారతదేశ ధర్మాన్ని, దేశ ప్రతిష్టను విశ్వవ్యాప్తం చేసినటువంటి స్వామి వివేకానందునికి నిజంగా కూడా మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్సుమాంజలు అర్పిస్తూ మరి ఈనాడు మన అడిషనల్ కలెక్టర్ వివేకానందుని ఇక్కడ స్టాచ్యూ పెట్టాలి అని చెప్పేసి చెప్పడం జరిగింది. నిజంగా కూడా చాలా మంచి మాట చెప్పిండు. ఒక 20 రూపాయల ప్యాకెట్ మనీ, ఒక కేకు తిన్నప్పుడు, ఒక పఫ్ తిన్నప్పుడు ఇది నాది కాదు అనుకుంటే ఇక్కడ వివేకానందుడు ప్రత్యక్షమవుతాడు. ఆ విధంగా చెప్పిండు. దాంట్లో భాగంగా నేను కూడా ఒక యువతగా
ఆ స్టాచ్యూ పెట్టడంలో నా వంతు పాత్ర మా సంజయ్ అన్న గారి సహకారంతో ఉంటుందని చెప్పేసి తెలియజేస్తూ, తప్పకుండా ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా దాన్ని త్వరలోనే మరి దానికి ఒక కమిటీ వేసి మనం ఓపెన్ చేసుకోవాలని చెప్పేసి తెలియజేస్తూ, మీ అందరి కూడా పేరు పేరున విష్ యూ ఆల్ ది బెస్ట్, గుడ్ లక్, థ్యాంక్ యూ, జై హింద్, జై తెలంగాణ. థ్యాంక్ యూ మేడం. వివేకానందుని యొక్క అందరు కూడా జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా మీ అందరు కూడా శుభాకాంక్షలు. ఇప్పటి వరకు దాదాపు 1.5 గంటన్నర పైన నుండి కూడా ఈ యువజన దినోత్సవాల గురించి కావచ్చు, యువతలోని కొన్ని ప్రతిభలను ఆట పాట ద్వారా కూడా ఇక్కడ మీకు ప్రదర్శింపజేయడం జరిగింది. దాంతో పాటుగా యువత ఏ విధంగా ఉండాలి, మీ భవిష్యత్తు ఏ విధంగా మర్చుకోవాలనే విషయాన్ని కూడా వేదిక పైన పెద్దలు పని మిమ్మల్ని వివరించారు. మరి వాళ్ళు చూస్తూ ఉన్నాం, అంతకుముందు లెక్క కాదు, కొద్దిగా లేవగానే ఏదో ఒకటే పాఠ్య పుస్తకం చదువుకోవాలి, చదువుతూనే తెలుస్తుంది, లేదా ఎవరిని అడుగుతూ తెలుస్తుంది కాదు. ఇవాళ దాదాపు మీ అందరి చేతులలో స్మార్ట్ ఫోన్లు ఉంటా ఉన్నాయి. దాదాపుగా విధి లేని పరిస్థితుల్లో కరోనా వచ్చినప్పుడైతే ఈ అందరికి కొనిపించాల్సిన పరిస్థితి కూడా వచ్చింది, ఎందుకంటే స్కూల్ బంద్ ఉండే. సో ఆ స్మార్ట్ ఫోన్లో ఎన్నో మనం మంచి కూడా తెలుసుకునే అవకాశం ఉంది. దాంట్లో ఒకటి ఈరోజు ప్రపంచానికి ఆదర్శమైన వివేకానందుడి గురించి కూడా ఎన్నో విషయాలు మనం నేర్చుకోవచ్చు. ఇవాళ వివేకానందుడు కాషాయం ధరించిన అమెరికా వెళ్ళి మన భారతీయ సంస్కృతి గురించి, హిందూ ధర్మం గురించి మాట్లాడినా కానీ అక్కడ వెళ్ళి వేరే మతాలు ఎక్కడ కూడా ద్వేషించిన సందర్భాలు లేవు. మరి అక్కడ వెళ్ళి ప్రపంచంలోని వివిధ మతస్థులందరూ ఉన్న సమ్మేళనంలో షికాగోలో అందరినీ కూడా మెప్పించి ఒప్పించిన గొప్ప వ్యక్తి. మరి చిన్న వయసులోనే వారు మరణించిన విషయం అవన్నీ కూడా ఇప్పుడే చెప్పారు. మరి ఇక్కడ జగిత్యాల పట్టణం అప్పుడు జిల్లా కేంద్రం కాదు, స్వామి వివేకానంద జయంతి ఉత్సవాలను చాలా ఘనంగా నిర్వహించిన ఒక సంవత్సరం పొడుగున. ఆనాడు నేను రాజకీయాల్లో లేను, ఇక్కడే పక్కనే ఒక డాక్టర్ ఉన్న సందర్భంలో వివిధ కార్యక్రమాల్లో నేను పాల్గొంటా కాబట్టి అప్పుడు వివేకానందుని అభిమానులు కావచ్చు, కొందరు అధికారులు నన్ను ఆ జయంతి ఉత్సవాల సందర్భంలో అధ్యక్షుడిగా నన్ను ఉంచడం, యువత అప్పుడు ఎంతో సహకరించడం జరిగింది. చాలా కార్యక్రమాలు చేసిన ఆ సంవత్సరం. అప్పుడే ఈ క్రీడా మైదానానికి వివేకానంద క్రీడా మైదానంగా కూడా ఏర్పాటు చేసిన విషయాన్ని మా తమ్ముడు విక్రమ్ రెడ్డి గారు వెనకాల పదవి చెప్తా ఉన్నాడు. చూసి రాజేష్ సాధారణ సర్పంచ్ కావచ్చు, యుధిష్ఠర్ కావచ్చు, వీళ్ళందరూ కూడా మీకు కొన్ని విషయాలు చెప్పింది. అమ్మాయిలు కూడా బాగా మాట్లాడింది పాడు. ఇవాళ యువత ప్రపంచంలో ఎక్కడెక్కడ ఉందంటే భారతదేశంలో అనే సంగతి మనకు తెలుసు. ఒకవైపు జనాభా మన దేశానికి భారం కావచ్చు, కానీ ఇంకొక వైపు ఈ జనాభాని, ఈ యువతనే మనకు బలం. ఇవాళ ప్రపంచ దేశాల్లో సైన్యం చూస్తే అంత ముసలు ఉన్నారు, అదే మన సైన్యంలో అంత యువకులు ఉన్నారు. యువతులు కూడా ఉన్నారు, నాట్ ఓన్లీ యువకులుగా. చూస్తున్నారు కదా మీరు కూడా, పైలట్ల దగ్గర నుంచి మన అంతరిక్షం వరకు కూడా అమ్మాయిలు వెళ్తా ఉన్నారు. ఎక్కువ మంది అమ్మాయిలు మిమ్మల్ని ప్రోత్సహించి తీసుకొచ్చిన ప్రిన్సిపల్ గారు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. ముందున్న మన ఉమెన్స్ డిగ్రీ కళాశాలకు కూడా యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ నుంచి అక్కడి పేర్ టీం వచ్చి 3 ప్రొఫెసర్స్ చాలా వేరే వేరే రాష్ట్రాల నుంచి వస్తే అప్పుడు అక్కడే ఉన్న ఒక డాక్టర్ గారిని ఒక సభ్యురాలుగా నేను, మా జడ్పీ చైర్మన్ గారు అక్కడికి వెళ్ళి వారికి అన్ని విధాలు రిప్రజెంట్ చేసి వారు వచ్చే కంటే ముందే అక్కడ కాంపౌండ్ వాళ్ళు కావచ్చు, అవసరం ఉన్న క్లాస్ రూమ్స్ వేస్తే వాళ్ళ అమ్మాయిలు బాగున్నారు కాబట్టి చెప్తా ఉన్నాం. 5 కోట్ల రూపాయలు 5 crores we got sanctioned to that women's degree కళాశాల అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. అంటే ఈ రకంగా ఇటు విద్య పట్ల అటు పని చేస్తూ ఇంతకుముందు చెప్పినట్టు ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ కూడా ఉండాలి. అన్నింటిలో మనం ఉండాలి. ఎవరి ధర్మాన్ని వాళ్ళు గౌరవించుకోవాలి, కానీ ఇంకొకరి ధర్మాన్ని మనం ద్వేషించదు. ఎవరి నమ్మకం వాళ్ళకు ఉంటుంది. మరి ఆ రకంగా ఉండాలని తెలియజేస్తూ, మరి ఈనాడు జాతీయ యువజన దినోత్సవం
ఇక్కడ వివేకానందుని విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి అందరికి కూడా బలమైన కోరిక ఉంది. అది ఇప్పటిదే కాదు, మేము అప్పుడు 150వ జయంతి ఉత్సవాలు జరిపినప్పుడు కూడా అప్పుడు మేన మహేష్ గారు, నేను, డాక్టర్ శంకర్ గారు, మన వేణయ్య గారు అందరం కూడా అనుకున్నాం. 1-2 ప్లేస్లు అనుకున్నాం కాలే, కానీ నిన్న రవి గారు ఇక్కడ ఏర్పాటు చేసుకునేటప్పుడు దీనికి పేరు పెట్టినాం, కానీ ఇక్కడ రాలే, వేరే చోట అంటే అనుకున్న స్థలం దొరకలేదు. తర్వాత నేను రాజకీయాలకు రావడం అసలు అప్పుడే ఇంకా ఈజీగా ఉండేది అధికారంలో ఉన్నప్పుడు, పెద్దగా దాని రాలేదు. కానీ ఈ మధ్యలోనే చాలా మంది అడిగారు, మరి తప్పకుండా ఇక్కడ కొద్దిగా డిస్టర్బెన్స్ లేని ప్రాంతంలో స్టేట్ అక్కడ ఏర్పాటు చేస్తే బాగుంటుందని చెప్పి కూడా ఇంతకుముందు సూచన ఇచ్చారు. జడ్పీ చైర్మన్ గారు ఇంతకుముందు ఆ విషయం ప్రస్తావించారు. తప్పకుండా నాకైతే ఒక విగ్రహాన్నే కాదు, అసలు ఈ గ్రౌండ్ చాలా పెద్దగా ఉండే, ఇక దాని గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. రకరకాల కారణాల వల్ల కొంత చిన్నగా అయిపోయింది, కానీ ఒక ధ్యాన కేంద్రం, ఒక మెడిటేషన్ హాల్ కూడా ఉంటే బాగుంటుంది. కానీ మన స్థలం ఎట్లా అవుతుందో చూడాలి. విగ్రహం మాత్రం పెద్ద విషయంగా తప్పకుండా చేద్దాం. చేసిన తర్వాతనే మళ్ళీ జయంత్యుత్సవాలు జరుపుకుందామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన జిల్లా యోజన అధికారి రవి గారికి, వారికి సహకరించిన మా పీఈటీస్ అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. యువత అందరికీ కూడా మరొకసారి శుభాకాంక్షలు. ఇంతకుముందు యువత వక్తలు మాట్లాడుతూ యువతకు ఆడుకోవడానికి కిట్స్ ఇవ్వాలని అడిగారు. మొట్టమొదటిసారిగా నాకు తెలిసి నేను ఇక్కడ బాగా ఆడుతుంటే, ఎక్కువ ఆడుతుంటే కాబట్టి 10th ఫెయిల్ అయ్యాను. అలాంటి పాస్ అంటే నేను మెడికల్ కాలేజీలో కూడా ఫస్ట్ స్పోర్ట్స్ డైరెక్టర్ ఆఫ్ సిద్ధార్థ మెడికల్ కాలేజ్, నౌ ఇట్ ఈస్ ఇప్పుడు ఎన్టీఆర్ యూనివర్సిటీ, ఇప్పుడు వైఎస్ఆర్ యూనివర్సిటీ అన్నారు. నేను ఫస్ట్ స్పోర్ట్స్ సెక్రటరీ. అప్పుడున్న పీఈటీ కొత్త పిల్లాడు, ఇంకా రిటైర్ కాలేదు, త్రిమూర్తి గారని అప్పుడప్పుడు ఫోన్ చేస్తూ ఉంటున్నారు. సో కానీ ఇవాళ ప్రతి గ్రామంలో, జగిత్యాల పట్టణంలో కూడా దాదాపు 20 పైన క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేసి ప్రతి ఊరూరుకు ఒక క్రికెట్ కిట్, ఒక వాలీబాల్ కిట్ అంటే నెట్తో సహా ఇవ్వడం, క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేసిన ప్రభుత్వం. దాంతో పాటుగా ప్రతి గ్రామానికి కూడా 75 టీ-షర్ట్లు కూడా ఇవ్వడం జరిగింది. 75 టీ-షర్ట్లు. జగిత్యాల పట్టణంలో కూడా ఎక్కడ స్థలం ఉంటే అక్కడ ప్రతి వార్డు కూడా ఇవ్వడం జరిగింది. గౌరవ మున్సిపల్ కమిషనర్ గారికి నేను ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా, వేదిక పైన దయచేసి మీరు అందజేయాలి. మన దరూర్ క్యాంప్లో కూడా అడిగారు, ఇమ్మీడియట్ గా అందుబాటులోకి తీసుకురావాలి అక్కడ క్రికెట్ కిట్ కానీ అది కానీ. అదేవిధంగా ఎస్కేనా డిగ్రీ కళాశాలలో కూడా అడిగారు, అక్కడ కూడా ఏర్పాటు చేయండి. ఈ ప్రాంత వార్డ్ ఆఫీసర్ ఎవరు కిట్ ఇచ్చారు, ఇక్కడ హ్యాండ్ ఓవర్ అయిందండి, మరి ఇక్కడ కూడా కాలేదంటున్నారు. డివైఎస్ఓ గారు ఇమ్మీడియట్ గా మీరు హ్యాండ్ ఓవర్ చేసుకొని దయచేసి గ్రామాన మరి ఇక్కడ గ్రౌండ్స్ ఏవేవైతే క్రీడా ప్రాంగణాలు చేసినామో అందరూ కూడా సరిపోయింది కిట్స్ వచ్చినాయి. వాటికి అదనంగా కూడా 2-3 వచ్చినాయి. దిగారు అదనంగా కూడా ఉన్నాయి. తప్పకుండా ఇమ్మీడియట్ గా అందజేయాల్సిందిగా ఈ సందర్భంలో మీ అందరూ కూడా కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ.